కూడా వెంట పెట్టుకుని వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని మాటలు మరి ఆదరణకరమైన మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మేరీ కాంతం గారిని మరి ప్రభు తన యొద్ద ఉండుటకు తనతో సహవాసం చేయడానికి పిలుచుకున్నాడు. అయితే మరణం అంటే ఏంటి అనే దాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే మరణమును గురించి రకరకాలైనటువంటి ఆలోచనలు, అవగాహనలు కలిగి ఉంటున్నారు. కానీ మరణమును గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య ఒక కవి ఒక మాట అన్నాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, కనురెప్పపాటే జీవితం అన్నాడు. కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం అవుతుంది, కన్ను మూస్తే మరణం అవుతుంది. మానవ జీవితం ఎంతకాలం అంటే కనురెప్పపాటే ఈ జీవితం. అందుకని ప్రపంచంలో ప్రతి సెకండ్కి 3 వ్యక్తులు మరణిస్తున్నారట. ఆ లెక్కన మనం ఆలోచిస్తుంటే మరి గంటకి, దినానికి ఎంతమంది మరణిస్తున్నారో ఆలోచించాలి. ఈ మరణించే వాళ్ళు ఏమవుతున్నారు, ఏంటి, ఇతరుల యొక్క మరణానికి క్రైస్తవుల యొక్క మరణానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అనేది ఈ సమయంలో మనం తెలుసుకోవాలి. అందుకని మరొక భక్తుడు అన్నాడు, జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ అని అన్నాడు. జన్మకైతే హిస్టరీ, ఒక వ్యక్తి పుట్టిన వెంటనే ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎంత వెయిట్తో పుట్టాడు, హిస్టరీ మొదలవుతుంది, చరిత్ర మొదలవుతుంది. కానీ జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. మరణించినప్పుడు మర్మం, ఎక్కడికి వెళ్తున్నాడు, కేవలము పాతాళానికా నరకానికి అదొకటే తెలుసు, నరకానికా లేకపోతే పరలోకానికి అనేది ఒకటే తెలుసు తప్ప మిగతాంతా కూడా మిస్టీరియస్. అందుకే బైబిల్ గ్రంథంలోనే ఈ మిస్టరీ గురించి రాయబడింది, మర్మం గురించి రాయబడింది. ఏమంటున్నాడంటే, ప్రియులారా, ప్రస్తుతానికి మనం పిల్లలమై ఉన్నాము, ఇక మనం ఏమవుదుమో అది మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ప్రస్తుతానికి మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. కానీ రాబోయేటువంటి కాలంలో లేదా ప్రభువును చేరినప్పుడు మనం ఏ విధంగా ఉండబోతున్నాం అనేది ఇంకా కొంత మిస్టరీగానే బైబిల్ మనకి బోధిస్తుంది, లేక మర్మయుక్తంగా బైబిల్ మనకి బోధిస్తుంది. అయితే ఈ క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే, అన్యజనులు ఏ విధంగానైతే నిరీక్షణ లేని అన్యజనుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మీరు ఏం చేయాలంటే మరి నిరీక్షణ గలవారం వలె మనం జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అయితే ఈ సందర్భంగా మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలకు మరి ముఖ్యంగా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. విడిచి వెళ్ళినటువంటి మరి కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబాలతో మరి దేవుని యొక్క వాక్యము దేవుడు వారికి అందచేయాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే, ఈ లోకములో మనం ఉన్నప్పుడు, ఈ లోకములో మనం బ్రతికినంత కాలం ఏం జరుగుతుందనంటే, చాలామంది అనుకుంటారు, ఈ లోకములో నేను ఒక 4 విషయాలు మాత్రమే మీకు చెప్పి నేను ముగిస్తాను ప్రియుడా. ఈ లోకంలో చాలామంది బ్రతుకుతున్నంత కాలం అనుకుంటారు, అయ్యో నేను ఈ లోకంలో బ్రతికితే కాస్త బాగా జీవించేదాన్ని లేక జీవించగలను, అయ్యో నేను మంచి ఇల్లు కోల్పోతున్నానేమో, లేదా మంచి ఉద్యోగం కోల్పోతున్నానేమో, నా బిడ్డల్ని కోల్పోతున్నాను కదా, ఈ లోకాన్ని విడిచిపెడితే అన్నీ కోల్పోతానేమో అనే బెంగ చాలామందికి పడుతుంది. కానీ దేవుని వాక్యాన్ని కనుక మనం నేర్చుకుంటే అసలు ఆ బెంగ మనకి పోయి మరొక రకమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. అదేంటో నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఒక వ్యక్తి లేక ఒక క్రైస్తవుడు మరణించినప్పుడు తన జీవితంలో పొందబోయే 4 అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలంటే, మొట్టమొదటిగా మనం చూడబోతుంటే మనము ఏం పొందుకోబోతున్నాం అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు అంటున్నాడు, చావైతే ఏమన్నాడు చెప్పండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, కానీ చనిపోతే లాభం అన్నాడు. ఏంటి లాభం? ఎవరైనా చూడండి, బ్రతికితే లాభం అనుకుంటారు కానీ చనిపోతే లాభం అంటుంది ఏంటి బైబిల్? అది విచిత్రం అన్నమాట. బ్రతికితే లాభం అనుకుంటారు, ఎవరైనా లాభానికి వ్యాపారం చేస్తారు. కానీ ఈ బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే, ఏ రకమైన లాభము? బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, కానీ చనిపోతే అది లాభం అంటున్నాడు. మరణం లాభకరమా? వావ్ కదండి. పెద్ద బిజినెస్ చేస్తే లాభము, ఒక ఇల్లుంటే 2 ఇల్లులు కడితే మనకి లాభము, లేకపోతే మనం కొంచెం వడ్డీ వస్తే మనకు అది లాభము, ఒక 10 ఎకరాల స్థలం ఉంటే మనకు అది లాభము. కానీ బైబిల్ గ్రంథం ఎంత భిన్నంగా మాట్లాడుతుందంటే, మరణమే మనకు లాభకరం అంటుంది. మరణిస్తే నాకు అది లాభం అంటుంది. వాట్ ఈస్ ద ప్రాఫిటబుల్? ద డెత్ ఈస్ ఏ ప్రాఫిటబుల్ థింగ్ ఇన్ మై లైఫ్. అనగా ఎందుకు ఇది లాభకరమైంది అనే విషయాన్ని మనం కూలంకషంగా 4 ముక్కల్లో మనం క్లుప్తంగా నేర్చుకుందాం ప్రియులారా. మొట్టమొదటిగా ఏంటంటే, ఎందుకు ఇది లాభం అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకున్నాం కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడగలిగితే, సమస్తమును చదవండి. సమస్తము తనకు లోపరుచుకొన జాలగిన
శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమగల శరీరముకు సమరూపము గల దానిగా చేయబోతున్నాడు. చాలు. క్రైస్తవుని యొక్క నిరీక్షణ రెండు విషయాలు ప్రియులారా, రెండు విషయాలు క్రైస్తవునికి నిరీక్షణను గురించిన విషయాలు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. ఏంటా విషయాలంటే, ఇప్పుడు చూడండి, ఈ బాడీ నంబర్ 1, వీ గెయిన్ ఏ బెటర్ బాడీ బై డెత్. మరణించడం ద్వారా వీఆర్ గోయింగ్ టు గెట్ ఏ బెటర్ బాడీ, మంచి శరీరం మనం పొందుకోబోతున్నాం. ఎలాంటి శరీరం అంటే, ఈ భూ సంబంధమైన శరీరానికి మనం పొందుకోబోయేటువంటి శరీరానికి ఉన్న తేడా ఏంటంటే, ఈ శరీరానికి ఆకలేస్తుంది. ఏమంటే, టైంకి కనుక మనం భోజనం పడకపోతే అల్సర్లు ఫామ్ అవుతాయి. టైం కనుక మనం దాహం తీర్చబడకపోతే మనం కళ్ళుదిరి కింద పడిపోతుంటాం. టైం కనుక మనము సరి అయినటువంటి ఆరోగ్యాన్ని కనుక పొందుకోకపోతే మనం హాస్పిటల్ పాలైపోతుంటాం. ఈ బాడీకి చెమటలు పడుతుంటాయి, అలసిపోతుంది. ఈ బాడీలో అసూయ, ద్వేషము, కలహాలు అన్నీ ఉన్నాయి ఈ బాడీలో. కానీ ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందనంటే, మన శరీరమును క్రీస్తు యొక్క స్వరూపమునకు సమరూపమైన శరీరముగా మార్చబోతున్నాం. అంటే ఈ బాడీ ఈ లోకంలో మరణించడం ద్వారా ఈ బాడీని మనం విడిచిపెడుతున్నాము, మనం మరొక బాడీని ధరించుకోబోతున్నాం. ఏంటి ఆ బాడీ, ఏంటి ఆ శరీరం అంటే, క్రీస్తు యేసు స్వరూపమునకు సమానమైన స్వరూపము కలిగిన ఒక శరీరాన్ని మనం ధరించుకోబోతున్నాం. అది గొప్ప లాభం అన్నమాట. ఏంటి లాభం చెప్పండి? ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి బాడీ ఉంటుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం 22వ వచనంలో ఏం చెప్తున్నాడు? అక్కడ ఆకలి లేదు, దాహము లేదు. ఈ బాడీకి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఈ బాడీకి ఏం కావాలి? భోజనం కావాలి. కానీ ఆ బాడీకి ఏం అవసరం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. ఈ బాడీకి చెమట పడుతుంది, ఆ బాడీకి చెమట లేదు. ఈ బాడీ అలసిపోతుంది, ఆ బాడీ అలసిపోదు. ఈ బాడీ క్షీణించిపోతుంది, ఆ బాడీ క్షీణించదు. మరణం ఎంత లాభం! ఇప్పుడు మరణిద్దామా లేదా? నేనండి ఒక చోట ఈ ప్రసంగం చేసిన తర్వాత ఒక ఆవిడ అంది, అన్నయ్య నేను 10 సంవత్సరాలుగా భయంకరమైన మరణం అనే భయంతో బ్రతికాను. ఇప్పుడు అనుకుంటున్నాను, ఓ డెత్ కమ్ టు మీ, ఐ వాంట్ టు డై అని అన్నాను. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ పాతాళమా నీ విజయం ఎక్కడ? అందుకని మరణపు ముళ్ళు యేసయ్య విరిచాడు. కారణం ఏంటంటే, మరణించడం ద్వారా, ఈ మరణం అంటే ఏమనుకుంటున్నారంటే ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. హీబ్రూ భాషలో అర్థం ఏంటో తెలుసా? మరణం అంటే సెపరేషన్, ఎడబాటు. అంటే ఈ లోపల లివింగ్స్టన్ అనేవాడు ఒకడు ఉన్నాడు, బయటికి కనబడే లివింగ్స్టన్ ఒకడు, లోపల కనబడని లివింగ్స్టన్ ఒకడు ఉన్నాడు. ప్రతి వ్యక్తిలో డబుల్ యాక్షన్ ఉంది, తెలుసా మీకు? లోపల ఒకడు ఉంటాడు, బయటకు ఒకడు ఉంటాడు. బయట కనబడేవాడు కొంచెం బాగా కనబడుతుంటాడు, ఆహా మంచి బట్టలు వేసుకున్నాడే, వీడు బాగా మాట్లాడుతున్నాడే, వీడు ఎంత ప్రేమ గలవాడు అనుకుంటాం. కానీ లోపల అసలైన వాడు ఉంటాడు, వాణ్ణి దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. లోపలుండే లివింగ్స్టన్కి చావు లేదు. ఈ లోపలుండే లివింగ్స్టన్ ఏమనుకుంటాడంటే, ఈ శరీరాన్ని అంటాడు, ఓ శరీరమా ఎంతకాలం నన్ను బంధిస్తావు? నిజంగా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి అయితే గనక ఈ లోపలుండే లివింగ్స్టన్ అంటాడు, ఓ నా చేతులారా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటను చూడండి, పురుషోత్తం చౌదరి గారు అనుకుంటాను రాసిన పాట, పోపోవే ఓ లోకమా ఎంతకాలం నన్ను బంధిస్తావు? పోపోవే ఓ నా చేతులారా, నా చేతులు ఇంతకాలం పనిచేశాయి, ఇక ఈ చేతులు నాకొద్దు, ఈ కాళ్ళు నాకొద్దు, నా శరీరం నాకు ఇక వద్దు, నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను సంతోషించాలని అనుకున్నాడు ఆ భక్తుడు. ఎందుకనంటే ఆయనకు అర్థమైంది మరణములో లాభం ఉన్నదనే విషయం. అందుకని ఈ శరీరమును విడిచిపెట్టి మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఎడబాటు, ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు నొద్దకు శాశ్వతంగా ఉండడానికి వెళుతున్నది. అందుకని మేరీ కాంతం అనేటువంటి తల్లి, ఆవిడ ఈ లోకాన్ని విడిచిపెట్టిందంటే ఎక్కడికి వెళ్ళారనమాట? ఆవిడ చెప్పండి, ఏ బాడీని పొందుకున్నారు? ఆవిడ బెటర్ బాడీని పొందుకున్నాడు. ఏం పొందుకున్నారు చెప్పండి? బెటర్ బాడీ, మంచి శరీరాన్ని పొందుకున్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి జబ్బుల పాలైపోయి, అనారోగ్యం పాలైపోయి, ట్యాబ్లెట్లు తిని చాలా సతమతమయ్యారు. కానీ దేవుడు అన్నాడు, అమ్మ ఇక నీ జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను, నీకు ఇక ట్యాబ్లెట్లతో పని లేదు, మందులతో పని లేదు, ఇక హాస్పిటల్స్తో పని లేదు, నీకు ఒక శరీరాన్ని ఇవ్వబోతున్నాను. అది ఎలాంటి శరీరం అంటే, నన్ను పోలిన శరీరం, యేసును పోలినటువంటి శరీరం. అలాంటి యేసును పోలినటువంటి శరీరం నీకు కావాలంటే క్రీస్తు యేసునందుండి మృతులు అవ్వాలి. క్రీస్తు యేసునందు జీవించి రక్షణానుభవాన్ని కలిగి మరణించినటువంటి వారికి మాత్రమే దేవుడు ఒక బెటర్ బాడీని ఇవ్వబోతున్నాడు. కాబట్టి అది మొదటి విషయం ప్రియులారా. రెండవది ఏంటంటే, వీ గెయిన్ ఏ బెటర్ హోమ్, ఒక మంచి గృహాన్ని మనం పొందుకోబోతున్నాం. ఉదాహరణకు చూడండి, అద్దెకున్న వాళ్ళకి అర్థమవుతుంది బాగా. ఈ అద్దెకున్నటువంటి వాళ్ళు చూడండి, ఓనర్స్ వచ్చేసి మీరు అక్కడ మేక్ కొట్టేశారు, ఇక్కడ సరిగా మీరు బాత్రూమ్ ట్యాప్ సరిగా కట్టలేదు, లేదు దీనికి సరిగా వేయలేదు, తర్వాత మీరు ట్యాప్లన్నీ చాలా భయంకరంగా వాడుతున్నారు, కిచెన్ పాడైపోయింది. ఏది పాడవద్దు అసలు జనరల్గా, కానీ అన్ని పాడైపోయినాయి అంటుంటారు. కొంతమందికి అంటే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో నుంచి ఈ ఇంటి పాపం మారిపోతూ ఉంటారన్నమాట.
చూసారా, అది ఎంత ఆయాసకరమైనటువంటి విషయం గమనించాలి. కనుక నాన్న ఇక మీరు వెళ్తే ఇక్కడ రావద్దు, ఇంకెవరు ముందుకు ఎవరు రావద్దు, వెళ్తే ఒకేసారి వెళ్ళిపోండి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అస్. చాలా జాగ్రత్త వినండి. కాబట్టి ఈ అద్దెకు ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసేటువంటి బాధలు ఏంటంటే, నేను చాలా కాలం అద్దెకున్నాను, చాలా సంవత్సరాలు, ఏమి పోకపోయినా కానీ అన్నీ పోయినాయి అంటుంటారు. వాళ్ళకి ఎందుకు అంటారంటే ఆ మాట, వాళ్ళు మనల్ని ఇల్లు ఖాళీ చేయించాలనుకున్నప్పుడు ఏదని చెబుతారు వాళ్ళు, ఏమండి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం మనకేం బోధిస్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల ప్రకారం యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, నా తండ్రి ఇంట మీకు అనేక నివాసములు కలవు. వా, ఇప్పుడు సహోదరికి కేవలం ఒక్క ఇంట్లోనే ఉన్నారు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇల్లు ఉంది? అనేకమైన నివాసాలు. నివాసం అనే మాటకి గ్రీకు భాషలో మొనే అంటారు. మొనే అంటే 1000 రాజభవనాలను కలిపితే ఒక మొనే అట. అర్థం. రాజభవనం అంటే ఎలా ఉంటుందో తెలుసా? మనందరికీ తెలుసు. రాజభవనం 106 రూములు, 200 రూములు లేదా 300 రూములు అలా ఉంటాయి. అలాంటి ఒక రాజభవనాన్ని తీసుకుంటే, అలాంటి రాజభవనాలు 1000 రాజభవనాలు కలిపితే ఒక మొనే అంటాడు. యేసుప్రభు అన్నాడు, నేను మీకు మొనేలు తయారు చేయడానికి వెళ్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు మొనేలు ఇస్తాను. మీరు ఈ అద్దింట్లో ఉండి తిప్పలు పడుతూ ఎన్నిళ్ళని తిరుగుతుంటారు మీరు? కనుక ప్రియులారా, దేవుని వాక్యం బోధిస్తుంది, వీ గెయిన్ ద బెటర్ బాడీ, వీ గెయిన్ ద బెటర్ హోమ్. ఈ లోక సంబంధమైన గృహమును విడిచిపెట్టి మనం పరలోకములో నిత్య నివాసాన్ని మనం పొందుకోబోతున్నాం. అందుకని అర్థమవుతుందండి, ఆ నిత్యమైనటువంటి నివాసం మనం పొందుకోబోతున్నాం. ఆ నిత్యమైనటువంటి నివాసం, ఈ లోక సంబంధమైన నివాసాలకు ఏం కట్టాలి చెప్పండి? అద్దె కట్టాలి. అవునా? అద్దె కట్టకపోతే ఉంచుతారు అందరూ? ఎవరు ఉంచారు మనకి? దీనికి కరెంట్ బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, టీవీ అన్నీ కట్టాలి. కానీ పరలోకంలో ఉన్నటువంటి హౌస్ ఫ్రీ, నో రెంట్. ఇప్పుడు మేరీకాంతం గారు ఎలాంటి ఇంటికి వెళ్ళారు? ఏమండి, అద్దె లేదు కదా, కరెంటు బిల్లు లేదు, ఏమీ లేదు, ఎల్లప్పుడూ 24 గంటలు లైటింగ్స్. అలాంటి స్థలానికి వెళ్ళిన తల్లి గురించి మనం ఏడవాలా లేదా సంతోషించాలా? బంధువులు చెప్పాలి. ఏమండి, మా అబ్బాయి ఉదాహరణకు చూడండి, మా అబ్బాయి అమెరికా దేశానికి వెళ్ళాడని ఎవరు ఏడుస్తారా? అమెరికా దేశానికి వెళ్ళారండి, వాడికి నెలకి 15 లక్షలు వస్తుంది సార్, ఏం చెప్పమంటారు సార్, చాలా విచారంగా ఉందన్న తల్లిదండ్రులు ఉన్నారు ఎవరైనా? ఎవరు లేరు. ఏమంటారు? ఏం చెప్తాం, మా అబ్బాయి అండి యుఎస్ వెళ్ళాడండి, మా అబ్బాయి అండి అమెరికా వెళ్ళాడండి, లండన్ వెళ్ళాడండి, లేకపోతే జర్మనీ వెళ్ళాడండి, చాలా సంతోషపడుతుంటారు. తాత్కాలికంగా కొంచెం దుఃఖం ఉంటే ఉండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం వాడి బాగును, వాడి క్షేమాన్ని కోరుకుంటుంటాం మనం. అలాగనే ఈ తల్లి మనల్ని విడిచిపెట్టినప్పుడు మనకు కొంత దుఃఖం కలిగితే కలగొచ్చు, కానీ అసలైనటువంటి సంతోషం ఏంటంటే, ఆమెకి అద్దె లేదు, ఆమె శరీరము చీగిపోదు, క్షేమైపోదు. అలాంటి క్షేము కానటువంటి శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. అంత మాత్రం కాదు, ఒక చక్కటి గృహాన్ని కూడా దేవుడు తనకి ఇవ్వబోతున్నాడు. అందుకని బైబిల్ గ్రంథం ఏముంటుందంటే, భక్తి పరులకు మాత్రమే అనేకమైన నివాసాలు ఇస్తాడు, కానీ భక్తిహీనులకు ఏ నివాసములు లేవంటాడు 48వ కీర్తనలో. తెలుసా మీకు? నువ్వు భక్తిహీనుడుగా బ్రతికితే, నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు నివాసాలు ఉండవు. నువ్వు భక్తిపరుడుగా జీవిస్తే, క్రీస్తు యేసును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నీ జీవితాన్ని అప్పగిస్తే నీకు అనేకమైన నివాసాలు. లేకపోతే ఒక నివాసాన్ని దేవుడు ఇస్తాడు. భక్తిహీనులకు ఇచ్చే నివాసం ఏంటో తెలుసా? నరకము. యుగయుగములు నరక వేదనతో వాళ్ళు బాధలు అనుభవిస్తుంటారు. ఆ నరకం ఎంతకాలం ఉంటుందో తెలుసా? సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, యుగయుగములు నరకాగ్నిలో వాళ్ళు పడవేయబడతారు. అందుకే థియాలజీ ప్రకారం ఏం చెప్తుంటారంటే, నరకమను నది నిరతముండునయో, ఆఘోర నరకము నందు పాపులు బాధపడుదురయో, గప్పున ఎగయుచుండునయో, ఆఘోర నరకము నందు పాపులు బాధపడుదురయో. ఆ నరకము యుగయుగాలు ఉంటుంది, 1 రోజు 2 రోజులతో పోదు ఆ బాధ. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఈ లోకములో ఉండగానే నివాసములు పరలోకములో ఏర్పరచుకోగలగాలి. ఈ లోకంలో ఉండగానే నీ డెస్టినేషన్ని నువ్వు డిటర్మిన్ చేసుకోవాలి, నువ్వు తీర్మానం చేసుకోవాలి. నివాసములో ఉన్న పరలోకానికి వెళ్ళబోతున్నావా, నివాసములు లేనటువంటి నరకాగ్నికి వెళ్ళబోతున్నావా? అది తీర్మానం ఎక్కడ చేసుకోవాలంటే, ఈ లోకంలో ఉండగానే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నీకు అది సాధ్యం.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా, యేసుక్రీస్తుని నమ్ముకోకుండా ఊరికే నేను చనిపోతే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. దానికి రక్షణ అనుభవం కావాలి. అనేక మంది యేసుక్రీస్తుని నమ్ముకోలేకపోతున్నారు. ఈ నమ్ముకోకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో లోక సంబంధమైన సుఖాలు కోరుకుంటున్నారు, లోక సంబంధమైన కోరికలు, శరీరం బాగుండాలని కోరుకుంటున్నారు, లోక సంబంధమైన ఇళ్ళ విషయాల్లో వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, ఐ విల్ గివ్ యూ ద బెటర్ బాడీ, ఐ విల్ గివ్ యూ ద బెటర్ హోమ్. ఎంత అద్భుతం! మరి అలాంటి జీవితం మనకు కావాలంటే క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచాలి. అంత మాత్రం కాదు, మూడవది, వీ గెయిన్ ఏ బెటర్ ఇన్హెరిటెన్స్. అంటే మనము ఒక అద్భుతమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందబోతున్నాం. గొప్ప అద్భుతమైన స్వాస్థ్యం ఏంటంటే మనము రక్షణ ప్రియులారా. ఈ రక్షణ అనేటువంటి ఆశీర్వాదం, స్వాస్థ్యం, ఈ లోకంలో చాలామంది రకరకాలైనటువంటి స్వాస్థ్యాలు సంపాదించుకుంటారు. ఆ స్వాస్థ్యాలు ఏవి కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. చాలా ధనవంతుడు ఈ లోకంలో ఒకరోజు అనుకున్నాడట, చాలా ఆస్తిని సంపాదించాడు, నలుదిక్కుల చాలా ఆస్తి ఉంది. ఒకరోజు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, బయట ఉన్నటువంటి ఒక ధనవంతుడు. ఆ ధనవంతుడు అనుకున్నాడట, ఇదిగో చూడు, ఒక ఆయన వచ్చి అడిగాడట, అయ్యా నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఇదిగో తూర్పు దిక్కునున్నటువంటి ఫ్యాక్టరీలన్నీ నావి అన్నాడట. మరి పడమర దిక్కునేమైనా ఉందంటే, పడమర దిక్కునున్నటువంటి ఫ్యాక్టరీలు కూడా నావేనయ్యి అన్నాడట. మరి ఉత్తర దిక్కునేముందంటే, ఉత్తర దిక్కునున్నటువంటి ఆ పొలాలు, భూములన్నీ నావి అన్నాడట. మరి దక్షిణ దిక్కునేమనుందంటే, ఆ దక్షిణ దిక్కునున్నటువంటి ఇళ్ళన్నీ నావి అన్నాడట. అప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడట, చాలా సౌమ్యంగా అడిగాడట, అయ్యా తూర్పు దిక్కున చాలా ఉంది, పడమర దిక్కున చాలా ఉంది, ఉత్తర దిక్కున చాలా ఉంది, దక్షిణ దిక్కున చాలా ఉంది, మరి పై దిక్కున ఏమైనా నీకు ఉందా ఆస్తి అని అడిగాడట. అప్పుడు అన్నాడట, పై దిక్కున ఏమీ లేదండి అన్నాడట. అయితే నీవు నిజంగా దిక్కులేనోడివి అని అన్నాడు. ఎవడు చెప్పండి? వీడు దిక్కులోనోడు అనమాట. అంటే నలుదిశలా అంతా ఉండి పై దిక్కులో ఉన్న క్రీస్తు కనుక మనకు లేకపోతే, ఈ లోకంలో నీకు ఎంతున్నా కానీ, ఎంత బలమున్నా, ధనమున్నా, జనమున్నా, బంధు బలగం ఉన్నప్పటికీ నీవు దేవుని సముఖంలో దిక్కులేని వాడవని జ్ఞాపకం చేస్తుంది బైబిల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దిక్కులేనటువంటి వాడు ఎవడో తెలుసా? మనం అనుకుంటాం బిల్ గేట్స్కి ఏంటండి, క్రీస్తునందు లేకపోతే వాడు దిక్కులేని వాడు. మన ముఖ్యమంత్రులు క్రీస్తునందు లేకపోతే దిక్కులేని వారు. నీకు ఆ విషయం తెలుసా? మన ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ క్రీస్తునందు లేకపోతే దిక్కులేనివాడు. రొనాల్డ్ రీగన్ దిక్కులేనటువంటి వాడు. ఈ ప్రపంచంలో క్రీస్తు లేనివాడు దిక్కులేనివాడు. వాడికి ఎన్ని తులాల బంగారం ఉన్నా, ఎంత వెండి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎన్ని అపార్ట్మెంట్లున్నా, ఎన్ని స్థలాలు ఉన్నప్పటికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? పై దిక్కులో క్రీస్తు లేడా? అయితే నువ్వు దిక్కులేనివాడివి సహోదరి, సహోదరు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, క్రీస్తు యేసును ఎరిగిన వాడు తన సొంత ఇంటి అడ్రస్ను కనుగొన్నవాడట. క్రీస్తు యేసును ఎరగకుండా మరణించేవాడు అడ్రస్ లేకుండా మరణిస్తున్నాడు. ఎలా మరణిస్తున్నాడు చెప్పండి? క్రీస్తు యేసును ఎరిగిన వాడు తన సొంత ఇంటి అడ్రస్ను కనుగొన్నాడు. యేసును ఎరిగితే నీ సొంత ఇంటి అడ్రస్కు వెళ్ళిపోయినట్లే. కానీ క్రీస్తును ఎరగకుండా మరణిస్తున్నావా? అడ్రస్ లేకుండా మరణిస్తున్నావు. తెలియనటువంటి దేవుని బిడ్డలారా, అడ్రస్ లేకుండా మరణించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. గొప్ప గొప్ప నాయకులను బడేటువంటి వాళ్ళు, ధనవంతులు మరణిస్తున్నారు. కానీ వాళ్ళ అడ్రస్ గల్లంతు. క్రీస్తు యేసును కలిగిన వారికి అడ్రస్ పరలోకములో ఉంది, మొనే ఉంది, క్రీస్తు ఉన్నాడు. వారిని చేర్చుకోవడానికి దేవదూతలు వచ్చి ఆహ్వానిస్తుంటారు. నీకు బెటర్ ఇన్హెరిటెన్స్ కావాలా? అద్భుతమైనటువంటి ఈ యొక్క స్వాస్థ్యం నీ జీవితంలో నీకు కావాలంటే క్రీస్తు యేసును మాత్రమే నమ్మాలి. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గమును. అంటే అర్థం ఏంటి తెలుసా? నేనే మార్గం అంటే నేను తప్ప ఇంకొక మార్గము లేదన్నాడు. నేనే మార్గమునంటే వేరొక మార్గము లేదు మీకు. నేనే సత్యమునంటే వేరొక సత్యము లేదు. నేనే జీవమునంటే వేరే జీవం ఈ ప్రపంచంలో లేదు అని సవాలు చేసింది ప్రపంచ చరిత్రలో యుగ పురుషుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. అర్థమైందండి? నేనే జీవ మార్గమని ఎవరైనా అన్నారా? యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేనే జీవ మార్గమని ఎవరైనా అన్నారా? నేనే లివింగ్స్టన్ అంటే అర్థం ఏంటి? ఇంకొక లివింగ్స్టన్ లేడని అర్థం. అలాగని యేసయ్య అన్నాడు, నేనే మార్గమునండి అంటే అర్థం ఏంటంటే, నేనే పరలోకానికి తీసుకెళ్లేటువంటి మార్గాన్ని నేను, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు పరలోక రాజ్యానికి రాడు. కనుక ఈ తల్లి క్రీస్తునందు నిద్రించడం ద్వారా మనకందరికీ బోధిస్తున్నారు. ఏమని బోధిస్తున్నారు తెలుసా? క్రీస్తును స్వాస్థ్యంగా సంపాదించుకున్నా బిడ్డ. తల్లి మరణించినందుకు ఏడవడం, దుఃఖపడ్డం కాదు. అంతకు మించి నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి రక్షణ పొందు. నీవు ఈ లోకములు ఎంతో సంపాదించుకున్నానని గర్వించొద్దు. నీకు ఎంత ఉన్నప్పటికీ క్రీస్తు లేకపోతే అదంతా సున్నా అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏం సంపాదించుకుంటున్నాం? ఈ లోకములో ఏం పోగొట్టుకోవడానికి, క్రీస్తు నిమిత్తం ఏం పోగొట్టుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం?
ఈ దేహం ఉన్నంత వరకు నీ సొగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడికెళతావు, నా ప్రాణమా ఆగుమా, నా ప్రాణమా ఆలోచించుమా, నా ప్రాణమా ఒకసారి ఆగుమా, యేసయ్యా మాట వినుమా. ఈ దేహం ఉన్నంత వరకే నీ సొగసు, నీ ఆడంబరాలు, నీ అందము, నీ చందము. ఈ దేహం ఉన్నంత వరకు నీ సొగసే, ఈ దేహం పడిపోతే ఎక్కడికెళతావు. ఈ దేహం పడిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసుకున్నావా? అందుకని ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు గొప్ప స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. క్రీస్తునందు మరణించిన వారికి వారు పొందబోయేటువంటి గొప్ప అనుభవాలు. అందుకని బెటర్ బాడీ రాబోతుంది, బెటర్ హోమ్ రాబోతుంది, బెటర్ ఇన్హెరిటెన్స్, చివరిగా బెటర్ ఫెలోషిప్ దేవుడు ఇవ్వబోతున్నాడు. వీ గెయిన్ బెటర్ ఫెలోషిప్ ఫిలిపియన్స్ 1:21లో, అలాగే లూకాసు వార్త 2:41లో మనం చూడగలం. ప్రేరణ ఫిలిప్పి 1:21 ఏమంటున్నాడంటే, నేను మీకు అద్భుతమైనటువంటి సహవాసాన్ని ఇవ్వబోతున్నాను. అంటే మనం ఎక్కడ ఉండబోతున్నాం తెలుసా? మనం నిరంతరము దేవునితో కూడా ఉండబోతున్నాం. అంటే గొప్ప సహవాసం. ఇలాంటి సహవాసం ఈ లోకంలో మనకు దొరకదు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు ఎవరితో సహవాసం చేయబోతున్నావు అంటే, ఎవరు నీ స్నేహితులు అంటే, ఎవరు నీ స్నేహితులు చెప్పండి? నాకు చంద్రబాబు నాయుడు కొడుకు నా యొక్క స్టూడెంట్, లేదా మేమిద్దరం కలిసి హోటల్లో మేము తిరిగేవాళ్ళం కడప ప్రాంతంలో అన్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? వావ్, చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీ స్టూడెంటా, మీరిద్దరు కలిసి ఒక రూమ్లో ఉన్నారా, ఎంత గొప్ప విషయం. కానీ ఈ లోక సంబంధమైన గొప్పతనం కాదు. మనం ప్రభుతో, పరలోకపు రాజుతో మనమందరం కూడా గొప్ప సహవాసాన్ని మనం పొందుకోబోతున్నాం. అందుకని ఏం పొందుకోబోతున్నామంటే ఈ 4 విషయాలు పొందుకోబోతున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నీ జీవితం లాభకరంగా ఉండాలంట. ఏంటి లాభం? ఐ గెయిన్ బెటర్ బాడీ, ఐ లూజ్ మై దిస్ ఎర్త్లీ బాడీ. ఎర్త్లీ బాడీ పోతుంది, బెటర్ బాడీ వస్తుంది. రెండవది ఏం గెయినింగ్ అయ్యా? వాట్ ఈస్ ద బెనిఫిట్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ టు యూ? ఐ గెయిన్ బెటర్ హోమ్, నాకు మంచి గృహం రాబోతుంది. మూడవది ఏంటి? ఐ గెయిన్ బెటర్ ఇన్హెరిటెన్స్, గొప్ప స్వాస్థ్యం రాబోతుంది. ఐ గెయిన్ బెటర్ ఫెలోషిప్, ఆల్ ద ఫెలోషిప్స్ ఆఫ్ ద ఎర్త్. భూలోకంలో ఉన్న ఫెలోషిప్స్ అన్నిటికంటే కూడా పర సంబంధమైన దేవునితో ఒక అద్భుతమైనటువంటి సహవాసాన్ని మనం కనుక్కోబోతున్నాం. అలాంటి గొప్ప సహవాసాన్ని మరి దేవాదేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాం. కనుక మరి క్రీస్తునందు మొన్నటి దినమున నిద్రించినటువంటి సహోదరికి దేవుడు ఈ 4 అనుభవాలు ఇచ్చాడు. ఒకవేళ మనం కూడా ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా క్రీస్తును నమ్ముకొనకుండా ఉంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే, ఇది మనకు గొప్ప అవకాశము. ఇందుకొరకే దేవుడు ఈ వర్తమానాన్ని మీకు అందిస్తున్నాడు. ఇందుకొరకే మనం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఏదో మనం కొంచెం సానుభూతి చెప్పి కొంచెం ఆదరించి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ రప్పించింది దేని కొరకు తెలుసా? మీరు రక్షింపబడిన వాళ్ళైతే, మీరు నిజంగా రక్షణ పొందారా? మీరు రక్షణ పొందకపోయినట్లయితే నీవు రక్షణ పొందమని దేవుడు తన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. కనుక అలాంటి గొప్ప ఆధిక్యతని మనం అర్థం చేసుకొని, దేవుని యొక్క పిలుపుని అర్థం చేసుకొని క్రీస్తు యేసునందు జీవించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యాన్ని, ఈ మాటలని దేవుడు దీవించాలని, మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబీకులందరినీ కూడా దేవుడు ఆదరించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. కళ్ళు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ కొరకు, నీ కృప కొరకు స్తోత్రాలు నాయన. ఇదిగో విత్తబడినటువంటి ఈ వాక్యాన్ని మా వెనుక